నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? నా పేరు పెంటయ్య. వెంకయ్య గారు, ఇప్పుడు తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా. ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మేము బీఆర్ఎస్ఏ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకనంటే అన్ని పనులు మంచిగా చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చారు, ఏది ఒక్కటి అమలు అవుతలేదు. ఒక గ్యాస్ సిలిండర్ అన్న అదే లేదు, ఏది లేదు. ఒక బస్సు మటుకు కొట్లాడుకునేది, అడవులు కొట్లాడుకునేది గది ఒక్కటి పెట్టిరు. ఇంకా దానికి మంచిది ఏంది లేదు. రైతు బంధు లేదు, ఏది లేదు. అన్నీ అంతే ఉండయి. మాకు ఏంటంటే బీఆర్ఎస్ఏ నమ్మకం. ఏంటంటే ఇప్పుడు బీజేపీ చూసుకుంటే చాలా బలంగా ఉంది, అభ్యర్థులను కానివ్వండి. బీజేపీ బయట ఉండదు, అది మాకేం పని చేసేది లేదు, అది అక్కడ వచ్చేది లేదు, పోయేది లేదు. ఈడ సరైన క్యాండిడేట్ ఎవరు లేరు. లేని దానికి ఆ బీజేపీ ఏం చేసుకోము, అది వస్తే ఏం చేస్తాము, అది అంత అండగే. ఇక కాంగ్రెస్ ఏ పనులు అయితే లేవు, నీళ్లు లేవు, అంతా తిప్పలు ఘోరంగా ఉన్నాయి. చేలు ఎండిపోతున్నాయి, రైతులు అన్యాయంగా వాళ్ళకి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నా కనిపెట్టాలి కదా. ఏం పొలం అది ఇస్తా ఇది ఇస్తానని అందరినీ ఓటు అనేసిండు, ఏది ఇష్టం లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఏం వచ్చేదో నమ్మకం తక్కువలే. బీజేపీ వస్తుంది, సెంటర్లో బీజేపీ వస్తుంది. ఇక కాంగ్రెస్ అంటే నమ్మకం తక్కువనే. అది ఏమొస్తుందో ఏమవుతుందో తెలియదు. థ్యాంక్ యూ.